నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి అవకాశం కల్పించడం జరిగిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన అనురాధ ఎమ్మెల్యేల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, రాష్ట్ర బీసీ నాయకులు కాకి శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు కందాల బాలకృష్ణ యాదవ్, పార్లమెంటు బీసీ సభ్యులు కోకొల్లు మధు యాదవ్, పిల్లల శ్రీనివాసులు, మురళీధర్, పార్లమెంటు మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, నియోజకవర్గ బీసీ ప్రధాన కార్యదర్శి గుండబోయిన కస్తూరయ్య, మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు తాళ్ల సుబ్బమ్మ, సరస్వతమ్మ, సుమతి, గూడూరు పట్టణ మహిళా అధ్యక్షులు గుండాల శ్రీదేవి, గూడూరు మండలం ప్రధాన కార్యదర్శి ముమ్మిడి అమరేంద్ర, మండల బీసీ అధ్యక్షులు కాపులూరి చెంచు రామాచారి, శివాల ప్రతాప్ గౌడ్, మేకల కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, రావుల శివప్రసాద్ గౌడ్, నాయకులు సుబ్రహ్మణ్యం, ఆచారి, శేఖర్, చక్రవర్తి, బాబు, షాజహాన్, వంశీ, వెంకటరమణ, శ్రీనివాసులు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీలకి పెద్దపీట వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా బీసీలకు అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు ఒక బీసీని ఒక ఎమ్మెల్యేలు అంటే మనకు స్థానాలు తక్కువైనప్పటికీ కూడా బీసీని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఈరోజు బీసీ పాట పాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ ఓటింగు అత్యధిక శాతం ఉంది కాబట్టి ఆ ఓటుని కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు కూడా ఈరోజు బీసీ పాట పాడుతుంది. కానీ బీసీలకి మంచి గుర్తింపు కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఒక ఎమ్మెల్సీని కూడా ఒక ఎమ్మెల్యేలు కూడా మనకు సంఖ్య తక్కువైనా వేసి గెలిపించారంటే ఆ యొక్క బీసీల యొక్క గొప్పతనం. బీసీ ఓటింగ్తోనే ఎన్టీఆర్ గారు ఆ రోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, అటు సినిమాలో నటించిన యాక్టర్లకి, డాక్టర్లకి, ఇటు ఇంజనీర్లకి సీట్లు ఇచ్చి ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను కూడా బీసీలకు ఇచ్చి ఆదరించినటువంటి ఏకైక నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మంత్రివర్గంలో కూడా బీసీలకి రెవెన్యూ, ఫైనాన్స్, ఇతర పంచాయతీరాజ్ ఎక్కువ మంచి ఇది పట్టున్నటువంటి శాఖలను కూడా చంద్రబాబు గారు కూడా ఇచ్చారు. అదే కాకుండా ఎక్కువ మంది బీసీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 47 మంది బీసీ. అదే కోవలో ఎమ్మెల్యే కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీల్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీకి కేవలం 19 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాణక్యత ప్రదర్శించి ఒక విద్యావంతురాలు,
ధీర వనిత బీసీ వనిత పంచుమర్తి అనురాధ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. తమాషా ఏంటంటే మనకున్నది 19 మంది అయినప్పటికీ అధికార పక్షం నుండి 4 ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడిని కాదని మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి పంచుమర్తి అనురాధ గారికి ఓటేసి 23 ఓట్లతో మెజార్టీ ఓట్లతో ఈరోజు ఎమ్మెల్సీని మనం సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఇప్పుడే సీనన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 8 మందికి మంత్రివర్గంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చోటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాదాపు బీసీలకు విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి వాళ్ళకి ప్రతి క్షణం వెన్నంటూ ఉండి అనువును ప్రోత్సహించి ఎంతో అభివృద్ధి పదంలో ఈ బీసీలను నడపడం జరిగింది. అంతేకాకుండా బీసీలకు వాళ్ళు చేసే చేతి వృత్తుల ఆధారంగా అప్పట్లో ప్రతి ఒక్కరికి ఫెడరేషన్ ఉంటే వాళ్ళకంటూ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మొట్టమొదటిసారిగా సంకల్పించింది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం ఉత్సాహ విగ్రహాలుగా వాళ్ళని కూర్చోబెట్టి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ₹1 వాళ్ళకంటూ విధించకుండా పనికి మాలిన కార్పొరేషన్ లాగా తయారు చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఈ బీసీలందరూ కూడా ఈరోజు కేవలం బీసీలనే కాదు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో అందరూ ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైకోకి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఈరోజు బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. చివరిగా చెప్పాలంటే ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడుకున్నారంటే తెలుగుదేశం పార్టీ దయ. ప్రతి ఊరికి కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. 20 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే వాళ్ళే అధికారాన్ని చేయించుకొని సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, మండలాధ్యక్షుడైనా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రతి ఊర్లో బీసీ నాయకుడు ఏర్పడి ఇక్కడ దాకా వచ్చాము. అది తెలుగుదేశం పార్టీ దయ, వాళ్ళు పెట్టిన భిక్ష. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామంటే ఈరోజు మన నాయకత్వాన్ని వాళ్ళు బాగా తీసుకొని బీసీలు అభివృద్ధి చెందాలని రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు మంచి అవకాశాలు ఇచ్చారు. మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పార్టీ కష్టకాలంలో కూడా కనిపెట్టుకున్నాము. మనం కూడా మనకు చేయాల్సిన సహాయం చేస్తున్నాం బీసీలకి. చంద్రబాబు నాయుడు గారు ఒక స్పీకర్గా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో మంత్రి పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఒకటే ఉంది. కాబట్టి మనం అందరం కూడా మనకు పార్టీ ఏం చేసిందని కాకుండా మనం పార్టీకి ఏం చేశామని నినాదంతో ఈరోజు గట్టిగా పల్లెటూరులోనైతే, టౌన్లో అయితే ఈ బీసీ నాయకులే గట్టిగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈరోజు మనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈరోజు పార్టీ కోసం కష్టపడిన ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుని వాళ్ళ నాయకత్వాన్ని ఆమోదించి ఈరోజు వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. మనందరం కూడా పార్టీకి కష్టపడి సునీల్ అన్న గెలిపించి మనకు కూడా సునీల్ అన్న కూడా బీసీలని బాగా ఇక్కడ మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు అనురాధ గారు 23 మంది శాసనసభ్యులు ఎన్నుకోవడం ద్వారా గెలుపొందడం జరిగింది. దీంట్లో మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మనకు మహిళలకి మరియు బీసీలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీయే. అందులో పంచమర్తి అనురాధ గారు గెలుపొందడంలో బీసీలకి మంచి ఒక ఉత్సాహం. మన ఇంతమంది ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్సీల్లో ఒకే ఒక బీసీ మహిళ, అది కూడా మన పార్టీ తరఫున గెలుపొందడం మనకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరియు మన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఫలాభిషేకం చేసుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల కోసంగా పాటుపడుతున్నటువంటి పార్టీ. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ జనాభా ఉన్నది బీసీ సామాజిక వర్గం. అటువంటి సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేసింది లేదు. గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్లో
సబ్సిడీ లోన్ ఉండేది అనమాట బీసీలకి. దాంట్లో 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే దాంట్లో సగం సబ్సిడీ పోయేది, మిగతా అమౌంట్ మన బ్యాంక్ కట్టాల్సి వచ్చేది. అదేవిధంగా సబ్సిడీ ఉపకులాలు, చాలా ఉపకులాలు ఉన్నాయి ఈ సమాజంలో. వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క పనిముట్లకి లోన్లు ఇవ్వడం, పనిముట్లు అందించడం కూడా జరిగింది. ఈ రోజైతే ఎటువంటి పరిస్థితి లేదు. పేరుకే కార్పొరేషన్ పెట్టాడు కానీ ₹1 కూడా నిధులు ఇచ్చిన దాఖలు లేదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సభ్యులు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మహిళలు కూడా, వీళ్ళిద్దరికీ బీసీలకు కానీ మరి మహిళలకి పెద్దపేట ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు పసుమర్తి అనురాధ గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది. అసెంబ్లీలో మన టీడీపీ ప్రభుత్వానికి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్సీ స్థానానికి అనురాధ గారిని ఎంపిక చేయడం, ఆమె మీద నమ్మకంతో ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి ఈ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అయితేనేమి, పత్రికల్లో అయితేనేమి టీడీపీకి 19 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నప్పటికీ ఏ ధైర్యంతో వాళ్ళు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని నిలబెట్టారు, ఈ అనురాధ గారిని బలిపసం చేయడానికి నిలబెట్టారని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ పేటీఎం బ్యాచ్కి అంతా అర్థమై ఉంటుంది దేనికి నిలబెట్టారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది అనేది వాళ్ళకి సమాధానం మనం చెప్పగానే తెలుసుకొని ఉంటారు. మరి ఈ పసుమర్తి అనురాధ గారు గెలుపొందడం మన చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి మన టీడీపీ ఎమ్మెల్యేలే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మన ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ దారుణాలు వాళ్ళు భరించలేక మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆలోచించి మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మసులుకుంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఈ ఎలక్షన్ మావి కాదు, ఈ పట్టభద్రులు అనేటువంటి వాళ్ళు మా ఓట్లు కాదు, మాకు ఓట్లు వేసేవాళ్ళు, మా పథకాలు తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. శాసనసభ్యులు మన గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ బాసిన సునీల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఫస్ట్ పట్టభద్రులు ఎలక్షన్ జరిగింది. ఆ పట్టభద్రుల ఎలక్షన్లో ప్రజలు చదువుకున్న విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరూ చాలా ఆలోచించి ఇంకా ఈ అధికారం పార్టీకి కానీ మనం అవకాశం ఇచ్చామంటే మన రాష్ట్రం అదే ఒక పాలైపోతుంది, మనం ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆలోచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు, మీరు 10 లక్షల మందే మీకు ఈసారి అవకాశం ఇచ్చారు, రేపు 2024లో ఎవరు అవకాశం ఇవ్వరు అని చెప్తారు. స్టార్టింగ్ ఏది కూడా నేను ఒక్కటితోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 10 లక్షల మందితోనే రేపు 5 కోట్ల ఆంధ్రులు కూడా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్తారని మా టీడీపీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు ఈ పట్టభద్రుల ఎలక్షన్ ముగ్గురు మా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు వచ్చినందుకు మా పార్టీలు ఎంతో ఉత్సాహంగా ముందుగానే మేము కేకులు కోసుకోవడం అన్నీ వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసుకున్నారు. కాబట్టి మా ఎమ్మెల్సీ వస్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు చాలా మందిని నైటే ఇంకా రెండో లెక్కింపు ఉంది, దాంట్లో తారుమారు చేసేస్తారు, వాళ్ళు ప్రతిపక్షం ఓడిపోతుందని ఉద్దేశంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అందరికీ ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అందరినీ కూడా అభివృద్ధి పరచాలన్న ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే మరి జనాల్ని దోచుకు తినడం, దొరికిందల్లా దోచుకోవడం తప్పితే జనాలకు చేసేది ఏది కూడా లేదు. మనకు జనాలకి పావలా ఇదిలించడం, ఆయన రూపాయి దాచిపెట్టుకోవడం తప్పితే మరొకటి లేదు. ఈ జనాలందరూ కూడా ఈ యొక్క పరిపాలనని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓట్లేసి, ఉద్యోగస్తులు కూడా చదువుకున్న వాళ్ళు చాలా తెలివైనటువంటి వారు ఈసారి తెలివైన ఒక
వాళ్ళ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా జనాలు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ పరిపాలన పోతుంది, తెలుగుదేశం పరిపాలన వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. మేరకు అలాగే మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాసిన సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మన పట్టణ అధ్యక్షులు పుల్లం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే మన అధికార ప్రతినిధి బెల్లు చెంచురామన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం బీసీ సంబంధించిన పంచమర్తి అనురాధ గారి విజయంతో ఈరోజు మనం ఇక్కడ పార్టీ ఆఫీస్ నందు మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన నందమూరి తారక రామారావు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న చూసాం మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అది పూర్తయిన తర్వాతే మొన్న 23వ తేదీ మన పంచమర్తి అనురాధ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని వైకాపా ప్రభుత్వానికి చుక్కలు చూపించి 23 ఓట్లతో భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. అలాగే ఒక మహిళగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే గతంలో కూడా ఒక మాజీ మేయర్గా పనిచేసి ఈరోజు 23 ఓట్లతో విజయం సాధించడం చాలా సంతోషదాయకం. అలాగే మన చంద్రబాబు నాయుడు కానీ మన రామారావు గారు కానీ మన బీసీలకి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చి బీసీ వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా దోహదపడినటువంటి వ్యక్తులు. కావున ప్రతి ఒక్కరు కూడా మనం బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా భారీ విజయాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 23వ తేదీ జరిగినటువంటి ఎమ్మెల్యేల శాసన మండలి సభ్యుల ఎన్నికలో ఒక బీసీ మహిళకి ప్రాధాన్యత కల్పించి ఆమెని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే దాంట్లో ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఒక బీసీ మహిళని ఎమ్మెల్సీగా చేసినందుకు బీసీ సమాజం తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో పెద్దపీట వేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే చదువుకున్న బీసీ యువత ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. తర్వాత కాలంలో బీసీలకి నందమూరి తారక రామారావు గారు 27% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి ఎక్కడికక్కడ స్థానికంగా రిజర్వేషన్లు కల్పించే విధంగా ఒక చట్టాన్ని రూపొందించారు. దాన్ని 33.33% పెంచి బీసీలకి పెద్దపీట వేసి బీసీ యొక్క స్థానిక సంస్థల్లో బీసీలకి పెద్ద ప్రాధాన్యత కల్పించడం మేము చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్దపేటేసి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పాలన కాలంలో బీసీలని 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఎంత ఉన్నత స్థానాన్ని తీసుకుందో ఆ స్థానం నుంచి అధపాతాలకి తొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. ఉదాహరణకి ఎంతో దూరం పడలేదు, గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి గత స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో చూసుకుంటే గూడూరు నియోజకవర్గంలో 112 పంచాయతీలు ఉంటే ఆయన తగ్గించిన రిజర్వేషన్ ప్రకారం 24% వచ్చిన దాదాపు 25-26 పంచాయతీలు బీసీలకు రావాల్సి ఉంటే ఒకే ఒక పంచాయతీ గూడూరు కాన్స్టిట్యున్సీలో బీసీలకు కేటాయించాలంటే ఎంతో దారుణమైన విషయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. అది కూడా కోట మండలం కేశవరం. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ రోజు రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఎక్కువగా బీసీకి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు, మంత్రులు కూడా చేశారు. తరువాత బీసీలకి కులాల వృత్తి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఆదరణ అనే పేరుతో వస్తువులు ఇవ్వటం కూడా జరిగింది. తరువాత స్థానిక సంస్థల్లో ఎక్కువ బీసీలకి రిజర్వేషన్ పెంచి ఈరోజు చాలామంది సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, కౌన్సిలర్లైనా ఆ రోజు రామారావు గారు పెట్టిన భిక్షాన్ని
భావిస్తూ రేపు ఈ తెలుగుదేశానికి వెనుముక బీసీలు మనందరం కలిసికట్టుగా పనిచేసి రేపొద్దున తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోలేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పడుతుంది. అందువల్ల బీసీలందరూ ఐక్యంతో రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించి గూడూరు నియోజకవర్గంలో మన పార్టీ స్వరూపాన్ని గెలిపించుకోవాలని బాధ్యత మన మీద తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఈబీ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన బహిరంగ బలం పాటలో మోటార్ బైక్ 16,000 రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. శనివారం గూడూరు పట్టణంలోని ఎస్ఈబీ కార్యాలయంలో మోటార్ బైక్ బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. అక్రమ మద్యం సరఫరా కేసులో అధికారులు సీజ్ చేసిన మోటార్ బైకు ప్రభుత్వం నిర్ణయం ధర 12,000 రూపాయలు కాగా ఎస్ఈబీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన బహిరంగ వేలంపాటలో 16,000 రూపాయలకు అమ్ముడుపోయిందని, తద్వారా ప్రభుత్వానికి 4,000 రూపాయలు మరియు అదనంగా జీఎస్టీ ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఎస్ఈబీ స్టేషన్లో అనంతపురం ఎస్ఈబీ డీఎస్పీ డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మరియు ఎస్ఈబీ కేసులు క్రైమ్లో సీజ్ చేయబడినటువంటి యమహా ఫ్యాషనో బేరింగ్ నెంబర్ AP26 BY 7581 ఈ వాహనాన్ని మన తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ రాజేందర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎస్ఈబీ గూడూరు స్టేషన్లో వేలం వేయడం జరిగింది. ప్రభుత్వం దీని ధరను 12,000 రూపాయలు నిర్ణయించగా ఏ శివ అనే వ్యక్తి దీన్ని 16,000 రూపాయలకు పాడుకున్నారు. దీనికి జీఎస్టీ 1,920 రూపాయలు కలిపి మొత్తం 17,920 రూపాయలు అవుతుంది. దీన్ని సంబంధిత హెడ్ కింద గవర్నమెంట్కు కట్టడం జరుగుతుంది. గూడూరు పట్టణంలో 2వ విడత కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శనివారం మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని కుక్కలను పట్టుకుని వాటిని తిరుపతికి పంపేందుకు చర్యలు చేపట్టారు. పట్టణంలో జరుగుతున్న కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజల రక్షణ కొరకు పట్టణంలోని కుక్కలను తిరుపతికి తీసుకెళ్లి వైద్యుల ఆధ్వర్యంలో స్టెరిలైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికే మొదటి విడతగా పట్టణ పరిధిలో చేపట్టడం జరిగిందని, ఇప్పుడు 2వ విడత కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు తమకు సమాచారం అందిస్తే వాటిని పట్టుకునేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఇప్పుడు గూడూరు పట్టణంలో తరచూ కుక్కల వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుండటం వల్ల ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి పట్టణంలో ఇంతకుముందు మనము సుమారుగా 300 డాగ్స్కు స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా సెకండ్ విడతలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించడం, సో అందులో భాగంగా పట్టణంలో ఉండే కుక్కలన్నిటికీ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ చేయించడం జరుగుతుంది. ఏబీసీ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా స్టెరిలైజేషన్ కార్యక్రమం జరుగుతుంది. సో ఎవరైతే మీ డాగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ మేము మున్సిపాలిటీ తరఫున మేము పట్టించడం జరుగుతుంది. సో వాటిని పట్టించి తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాటికి ఆపరేషన్ చేయించడం. 1 వీక్ వరకు ఈ డాగ్స్ అన్నీ వాళ్ళ అబ్జర్వేషన్ ఉండి 1 వీక్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి శరామాగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయించడం జరుగుతుంది. ఎవరైనా మీ ఏరియాలో ఏమైనా డాగ్స్ హెవీగా ఉన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళకు సహకరించి మీ డాగ్స్ పట్టించే మార్గం చేయండి. ఖచ్చితంగా ఉన్న డాగ్స్కి అన్నింటినీ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ డాగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను మనం వీలైనంత వరకు తగ్గించే మార్గంగా చేస్తామని కూడా పట్టణ ప్రజలకు తెలియజేస్తాం. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న లేఅవుట్ కాలనీలో ఇంటి నిర్మాణాల తాజా పరిస్థితిపై హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో కమిషనర్ సాయినాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ జగనన్న లేఅవుట్లో ఇంటి నిర్మాణాలపై హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిర్మాణాల పురోగతిపై చర్చించారు. కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట
ప్రతిష్టాత్మకంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసిందని ఏప్రిల్ 15 నాటికి 5 లక్షల గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గూడూరు లేఅవుట్లో కూడా ఇంటి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని లబ్ధిదారులు కూడా దీనికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న నవరత్నాలు పేదలందరికీ ఇంట్లో భాగంగా ఈరోజు గూడూరు ప్రభుత్వంలో గూడూరు పట్టణంలో జరుగుతున్న ఇంటి ప్రోగ్రెస్ బెనిఫిషరీస్కి ఎంతమందికి అందుబాటులో తీసుకురావాలి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15కి 5 లక్షల గృహాలు ఇవ్వాలని సంకల్పించిందో సో వాటి మీద ప్రోగ్రెస్ మీద మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీటింగ్లో ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకోవడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరలో అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సొంతంగా ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి మోటివేట్ చేయడం, దాంతోపాటు ఎవరైతే పేదల ఇల్లు కాంట్రాక్టర్లు కడుతున్నారో ఎటువంటి మంచి నాణ్యతతో కూడిన ఇల్లు స్పీడ్గా కన్స్ట్రక్ట్ చేసి తొందరగా వాటిని కంప్లీట్ చేసి ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏఈసు, డిఈసు, ఇంజనీరింగ్, ఎంఐటీసు వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని తొందరగా కంప్లీషన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వీటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి కృషి చేస్తాం. విద్యార్థులను ప్రోత్సహించేందుకు గూడూరు వాసవి క్లబ్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఏ గ్రేడ్లు సాధించి ప్రతిభ చాటాలని వాసవి క్లబ్ రీజియన్ చైర్పర్సన్ వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాసవి క్లబ్ రీజియన్ చైర్పర్సన్ అవేర్నెస్ విజిట్లో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి, బాలికల ఉన్నత పాఠశాల మరియు చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. రీజియన్ చైర్పర్సన్ వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి ఎంతో ముఖ్యమని, బాగా చదివి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా వాసవి క్లబ్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా వీటిని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అయినాల హరిబాబు, ట్రెజరర్ చంద్రశేఖర్, కోఆర్డినేటర్ బొంతల వెంకటేశ్వరరావు, వాకాటి రామ్మోహన్ రావు, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది చేతులు ఎత్తడం ఎందువల్ల ప్రతి ఒక్కరూ ఏ గ్రేడ్ సంపాదించుకోవాలని నమ్మకం ఉంది. ముందు విద్యార్థులకు కావాల్సింది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, తర్వాత ఏదైనా నమ్మకం ఉంటే ఏదైనా సాధించేస్తారు. సో మనం మీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ గ్రేడ్ సంపాదించి మన స్కూల్ ఉపాధ్యాయులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచిగా తీసుకొస్తారని నేను ఆశిస్తాను. అలాగే ఈ స్కూల్లో మేము వాసవి తరఫున ఈ సంవత్సరం ఇదొక కార్యక్రమం మన ఉపాధ్యాయుల కోరిక మేరకు మరియు మీ పిల్లలకి ఏం కావాలనుకుంటే అన్నీ వాళ్ళ కూడా కొన్నింటిని మేము స్పాన్సర్ చేయడానికి మేడం గారు అడుగుతున్నారు. మేము చేయగలిగినవి ఇచ్చి మేము కొంచెం మీ యొక్క అవసరాలు తీరుస్తున్నాం అనేది కానీ మేము కొంచెం సంతోషపడతాం. సరే పిల్లలకి ఏదో అడుగుతున్నారు కొత్తగా సందర్భంగా 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్, పెన్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు శాస్త్ర స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు బలవర్ధక ఆహారము మరియు జడ్పీ గర్ల్స్ స్కూల్ నందు వాళ్ళకి 10th క్లాస్ విద్యార్థులకు బలవర్ధక ఆహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంకు వాకాటి రామారావు గారు, మా ట్రెజరర్ పేరు చంద్రశేఖరు, మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బొంతల వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి మీరందరూ వాళ్ళ 9th క్లాస్లో గిఫ్ట్లు ఇచ్చాము, ఇప్పుడు 10th క్లాస్లో స్నాక్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు మా ఆర్సీ గారి ఢిల్లీ విజిట్ సందర్భంగా మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరందరూ ఫస్ట్ గ్రేడ్లో ఏ గ్రేడ్లో పాస్ అయ్యి మళ్ళా మేము ఇక్కడికి వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి మీరు పాస్ అవుతుంటే మాకు ఉత్సాహం వస్తుంది ఏ గ్రేడ్లో. అందువల్ల మాకు ఏ గ్రేడ్ సంపాదించి మీరందరూ
ఉన్నత విద్యను అభ్యసించాలని, అలాగే మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విద్యార్థులకి అంటే మధ్యాహ్నం 1 o'clock లంచ్ తర్వాత వాళ్ళు 5 o'clock 6 o'clock దాకా చదువుతున్నారు. 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి స్నాక్స్ ఇస్తే ఇంకాస్త హెల్తీగా ఆకలి అనేది లేకుండా బాగా చదువుతారనే ఒక సదుద్దేశంతో కొన్ని చోట్ల ఇస్తున్నారు. యాక్చువల్గా మన పాఠశాలలో మనము రేపు మధ్యాహ్నం వచ్చిన ఏదైనా ఐటమ్ని మేము పక్కన తీసి పెట్టి ఇస్తున్నాం సార్. అలా చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈరోజు ఇట్లా చక్కగా వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాకు అల్పాహారం అందిస్తాం స్టూడెంట్స్కి అని చెప్పి ముందుకు రావడం చాలా అభినందనీయము. మీ అందరూ ఇలా అనుకొని చేయడము. అలానే వాళ్ళ సర్వీస్ అందరూ వచ్చి కూడా అంటే ఎవరో ఒకరిద్దరు వచ్చి అని కాకుండా ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ వచ్చి ఈరోజు మా పిల్లలకి గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులచే ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అందరికి శ్రీహరే అంతరాత్మ, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. నేత్రగది ఒకటే నిండార రాజు నింది, సరిభూమి ఒకటే, సరిభూమి ఒకటే, ఈ సరిభూమి ఒకటే ఒకటే కడిగే ముక్కు మీద మూలను సరిగా జడిసినే వారది కట్టిరా నిరంతరం నీకు నివాళిని అద్భుతంగా సందర్భం రోజు మనం చూడలేము, వాళ్ళు చేయలేము. మీరందరూ కూడా ఓపికగా నిలబడి ఉన్నందుకు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం దేవస్థానంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలను స్వీకరించారు. చాలా అన్నం చేతల ప్లేట్ల కాడ అంతా
హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.